50వ శ్లోకము. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. సిద్ధిం పరిపూర్ణత్వమును ప్రాప్త పొందినవాడై యథా ఎట్లు బ్రహ్మమును తదా అట్లు ఆప్నోతి సాధించును నిబోధ తెలుసుకొనుము. మే నా నుండి సమాసేన సంగ్రహముగా ఏవా నిశ్చయముగా కౌంతేయ ఓ కుంతీపుత్ర నిష్ఠాస్థితి జ్ఞానస్య జ్ఞానము యొక్క యా ఏదైనా పరాదివ్యము. ఓ కౌంతేయ, ఈ పరిపూర్ణత్వమును సాధించిన వాడు నేనిప్పుడు సంగ్రహముగా చెప్పబోవున్నట్లు వర్తిస్తూ అత్యున్నత జ్ఞానస్థితి అయిన పరబ్రహ్మమును ఏ విధముగా పొందగలడో నా నుండి ఎరుగుము. భాష్యము. కేవలము స్వధర్మములో నెలకొని దానిని దేవాదిదేవుని కొరకు మాత్రమే నిర్వర్తించుట ద్వారా మానవుడు ఏ విధముగా అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందగలడో భగవానుడు అర్జునునకు ఇక్కడ వర్ణించి చెబుతుండెను. మానవుడు దేవాదిదేవుని ప్రీతి కొరకు తన కర్మఫలములను త్యజించుట ద్వారానే బ్రహ్మానుభూతి స్థితిని పొందగలడు. అదే ఆత్మానుభూతి విధానము. వాస్తవ జ్ఞాన పరిపూర్ణత శుద్ధమైన కృష్ణ చైతన్య స్థితిని పొందుటలోనే కలదు. ఈ విషయము రాబో శ్లోకములలో వివరించబడినది. 51, 52, 53వ శ్లోకములు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివిక్త సేవీ లగ్వాసి యథావాకాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. బుద్ధితో విశుద్ధయా పూర్తిగా పవిత్రుడై యుక్త నెలకొనిన వాడై ధృత్యా దృఢ నిశ్చయముతో ఆత్మానం ఆత్మను నియమ్య నియంత్రించి చ కూడా శబ్దము ఆది విషయాన్ ఇంద్రియార్థములను త్యక్త్వా విడిచి రాగద్వేషం ఆసక్తిని ద్వేషమును ఉదస్య త్యజించి చ కూడా వివిక్త సేవి ఏకాంత ప్రదేశములో నివసించువాడై లఘు ఆసి మితాహారి కాయ మానస నియంత్రించబడిన వాక్కును శరీరమును మనస్సును కలిగిన వాడై ధ్యానయోగపరః ధ్యానస్థితుడై నిత్యం రోజులోని 24 గంటలు వైరాగ్యం అనాసక్తిని సముపాశ్రిత ఆశ్రయించిన వాడై అహంకారము బలం మిథ్యాబలము దర్పం దర్పమును కామం కామము క్రోధం కోపము పరిగ్రహం భౌతిక వస్తువులను గ్రహించుట నుండి విముచ్ఛ విడిచి నిర్మమః దేనిలోనూ యజమానిత్వము లేనివాడై శాంతితో కూడిన వాడై బ్రహ్మభూయాయ ఆత్మానుభూతి కల్పతే యోగ్యుడగును. బుద్ధిచే పవిత్రుడై రాగద్వేషముల నుండి విడువడి ఉన్నందున ఇంద్రియార్థములను త్యజించి దృఢ నిశ్చయముతో మనస్సును నిగ్రహించి ఏకాంత ప్రదేశమున వసించువాడు మితాహారమును కలిగిన వాడు మనోవాక్కాయములను నియంత్రించువాడు నిత్యము సమాధి స్థితిలో ఉండువాడు అనాసక్తుడు మిథ్య అహంకారము మిథ్యా గర్వము దురభిమానము కామము క్రోధముల నుండి విషయ వస్తు స్వీకారము నుండి విడివడినవాడు మమత్వదూరుడు శాంతిమయుడై వ్యక్తి నిశ్చయముగా ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించబడగలడు. భాష్యము. బుద్ధిచే పవిత్రుడైనప్పుడు మానవుడు సత్వగుణములో స్థితుడగును. ఆ విధముగా అతడు మనస్సును నియంత్రించగలిగిన వాడై ఎల్లప్పుడూ సమాధి స్థితిలో నెలకొనగలడు. అతడు ఇంద్రియ భోగ వస్తువుల పట్ల ఆసక్తిని కలిగి ఉండక అతడు తన కర్మలలో రాగద్వేష విముక్తుడై ఉండును. అనాసక్తుడైన అట్టి వ్యక్తి సహజముగా ఏకాంత ప్రదేశములో నివసింపదలుచును.
అతడు మితముగా భుజిస్తూ దేహము, మనస్సు, వాక్కు, కర్మలను నియంత్రించును. అతడు తన దేహమునే ఆత్మగా భావింపనందున దేహాత్మబుద్ధి అహంకారము లేకుండా ఉండును. అట్లే అతడు అనేక భౌతిక వస్తువుల ద్వారా పౌష్టికాహారములను స్వీకరించి తన శరీరమును బలిష్టము చేసుకోవలనను కోరికను కూడా కలిగి ఉండడు. దేహాత్మబుద్ధి నుండి విడువడినందున అతనికి గర్వము ఉండదు. భగవంతుని కృపచే తనకు లభించిన దానితో అతడు సంతృప్తుడగును. అట్టి వ్యక్తి ఇంద్రియ భోగ విషయములు లభించనప్పుడు క్రోధమును గాని ఇంద్రియ తృప్తిని గాని కలిగించు విషయముల కొరకై తీవ్రముగా యత్నించుట గాని చెయ్యడు. ఈ విధముగా అతడు అహంకారము నుండి పూర్తిగా విడివడినప్పుడు సమస్త భౌతిక విషయముల పట్ల అతడు అనాసక్తుడగును. ఇదే బ్రహ్మానుభూతి లేక బ్రహ్మభూత స్థితి అనబడును. ఈ విధముగా మానవుడు భౌతిక జీవన భావన నుండి విముక్తుడైనప్పుడు ప్రశాంతుడై కలతలు లేనట్టి వాడగును. ఈ విషయము భగవద్గీత 2:70లో ఇట్లు వర్ణించబడినది. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సా శాంతిమాప్నోతి నా కామకామి. నదులు ఎల్లప్పుడూ నీటితో పూరించబడుతున్నను నిశ్చలముగా ఉండు సముద్రము వలె అవిచ్ఛిన్నమైన కోరికలు తనలోకి ప్రవహిస్తున్నను ఆ ప్రవాహముచే కలత చెందని మానవుడే శాంతిని పొందగలడు. తన కోరికలను తృప్తిపరచుట కోరకై యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందలేరు. 54వ శ్లోకము. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత బ్రహ్మముతో గుణైక్యమును పొందుట. ప్రసన్న ఆత్మ ఆనందపూర్ణుడు. నా శోచతి శోకించడు. నా కాంక్షతి కోరుకొనడు. సమానుడై సర్వేషు అందరూ భూతేషు జీవుల పట్ల మద్భక్తిం నా భక్తియుక్త సేవను లభతే పొందును పరాం ఉత్కృష్టమైన. ఆ విధముగా బ్రహ్మభూత స్థితిలో ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడు ఎన్నడను దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అతడు సర్వజీవుల పట్ల సమభావమును కలిగి ఉండును. అట్టి స్థితిలోనే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందును. భాష్యము. బ్రహ్మభూత స్థితి అనగా బ్రహ్మముతో ఐక్యమగుటయే నిరాకారవాదికి చివరి స్థితి. కానీ సాకారవాది లేక శుద్ధ భక్తుడు శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనుటకు ఆ స్థితిని కూడా అధిగమించి మరింత అధికముగా పురోగించవలెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనిన వ్యక్తి అది వరకే ముక్త స్థితి అనబడు బ్రహ్మభూత స్థితి లేక బ్రహ్మ గుణైక్య స్థితిని పొంది ఉండెనని అర్థము. నిజమునకు పరబ్రహ్మముతో గుణైక్యమును పొందకుండా ఎవరును దేవాదిదేవునికి సేవ చేయలేరు. కృష్ణ చైతన్యమును అట్టి దివ్యస్థితిలో సేవకుల నడుమ భేదము లేకున్నను ఉన్నత ఆధ్యాత్మిక భావనలో వారి నడుమ భేదము ఉండును. భౌతిక జీవన భావనలో మానవుడు ఇంద్రియ భోగము కొరకై కర్మ చేసినప్పుడు దుఃఖము ఏర్పడును. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అతడు శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు అతనికి దుఃఖమనేది ఏర్పడదు. కృష్ణ చైతన్యవంతుడైన భక్తునకు శోకించు విషయము గాని వాంఛించు విషయము గాని ఏది ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున కృష్ణ చైతన్యములో దేవాదిదేవుని సేవలో నెలకొనిన జీవుడు కూడా పూర్ణుడు కాగలడు. కలుషిత జలము నిర్మూలించబడిన నది వలె అతడు ఎల్లప్పుడూ స్వచ్ఛముగా ఉండును. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని తప్ప ఇతర విషయములను గూర్చి చింతించనందున సహజముగానే అతడు సదా ప్రసన్నుడై ఉండును.
శ్రీకృష్ణ భగవానునికి సేవలో పరిపూర్ణత్వమును సాధించి ఉండుటచే అతడు ఏ విధమైన భౌతిక నష్టముకు సోకింపడు, అట్లే ఏ భౌతిక విషయ లాభమును వాంఛింపడు. దేవాదిదేవుని అంశ భాగమగుట చేత ప్రతి జీవుడు తాను భగవంతుని శాశ్వత దాసుడనని ఎరుగుటచే అతడు భౌతిక భోగానుభూతిని వాంఛింపడు. అట్టివాడు భౌతిక జగత్తులో ఒకరిని తక్కువగాను మరొకరిని ఎక్కువగాను చూడడు. నిమ్న ఉన్నత స్థితులనేవి తాత్కాలికములు, అట్లే భక్తునకు తాత్కాలిక వ్యక్తావ్యక్త వస్తువులతో సంబంధము ఉండదు. అతనికి రాయి బంగారము రెండు సమానములే. ఇదే బ్రహ్మభూత స్థితి. ఈ స్థితిని శుద్ధ భక్తుడు ఎంతో సులభముగా సాధించగలడు. అట్టి పరబ్రహ్మములో ఐక్యమగుట మరియు వ్యక్తిత్వమును కోల్పోవుట అనుభావనలు అట్టి స్థితిలో నరకప్రాయములుగా ఉండును. స్వర్గప్రాప్తి అనుభావము అతనికి తృణప్రాయమే, భ్రాంతి అగును. ఇంద్రియములు కోరలు తీసిన విషసర్పముల వంటివగును. కోరలు తీయబడిన పాము చేత ఎట్టి భయము లేనట్లుగా సహజముగానే నియంత్రించబడిన ఇంద్రియముల చేత ఏ విధమైన భయము ఉండదు. భౌతిక భావన పట్ల ఆసక్తుడైన వ్యక్తికి ప్రపంచము దుఃఖమయముగా ఉండును. కానీ భక్తునకు సమస్త జగత్తు వైకుంఠముతో లేక ఆధ్యాత్మిక జగత్తుతో సమానము. భౌతిక జగత్తులో గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి కూడా అట్టి భక్తుని దృష్టిలో చిన్ని చీమతో సమానము. ఈ కలియుగములో శుద్ధ భక్తియుక్త సేవను ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు కృపచేతనే అట్టి స్థితి లభించగలదు.